చాలా మంది స్టూడెంట్స్ బ్యాక్లాగ్స్ ఉండొచ్చు. సో వాళ్ళు ఒకవేళ అప్లై చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి? దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్. స్టూడెంట్ కి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయ్యి అయిపోవచ్చు, లేదంటే హెల్త్ ఇష్యూ అయ్యి, లేదంటే ఏదైనా యాక్సిడెంటల్ ఇష్యూ అయ్యి, ఎనీథింగ్ దానికి ఆ ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో మనం ఇచ్చి SOPs లో ఈ SOP లో మెన్షన్ చేసి సబ్మిట్ చేయగలిగితే మాక్సిమం యూనివర్సిటీలు యాక్సెప్ట్ చేస్తాం. దానివల్ల ఆగిపోవాల్సిన పరిస్థితి ఏం కాదు. ఈ బ్యాక్లాగ్స్ వే కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కి ఎలా క్యాలిక్యులేషన్ ఉంటుందంటే బ్యాక్లాగ్స్ లో ఫస్ట్ సెమిస్టర్ ఉంది, ఒక 6 క్రెడిట్స్ ఉన్నాయి, ఒక 4 పాస్ అయ్యి 2 ఫెయిల్ అయ్యాం. నెక్స్ట్ టైం రాసినప్పుడు 2 పాస్ అవుతే ఓకే, లేదా 2 ఫెయిల్ అయితే ఆ 2 ఫెయిల్ అయిన మార్క్స్ మనం పక్కా పెట్టేయచ్చు. లేదు 1 పాస్ అయ్యి 1 ఫెయిల్ అయ్యాం అనుకోండి, ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడు 2, ఇప్పుడు 1, దాన్ని మొత్తం 3 అట్లా కౌంట్ వస్తుంది. ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటాయి. నేను ఇన్ని బ్యాక్లాగ్స్ యాక్సెప్ట్ చేస్తాను, ఆ బేస్ మీదనే మన యూనివర్సిటీ సెలక్షన్ ఇవ్వాలి స్టూడెంట్.